కూడా తెలుగుదేశమే గెలుస్తుంది పార్లమెంట్ స్థానం. అక్కడ కుప్పంలో గెలుస్తుంది హైయెస్ట్ మెజారిటీ. మిగతా 6 చోట్ల కాంగ్రెస్ గెలిచినా కూడా చిత్తూరు పార్లమెంట్ స్థానం శివప్రసాద్ 2009లో గెలిచాడు ఎంపీగా. మిగతా 6 అసెంబ్లీ స్థానాలు వీళ్ళే గెలిచారు, కాంగ్రెసే. ఒక్క కుప్పం అసెంబ్లీ మాత్రమే చంద్రబాబు గెలిచారు, కానీ పార్లమెంట్ స్థానం వాళ్ళే గెలిచారు. అలాగే అదే 2009లో వరలరామయ్య ఓడిపోయారు తిరుపతి పార్లమెంట్ నుండి. 6 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం గెలిచింది, ఒక్క తిరుపతే ఈయన గెలిచింది చిరంజీవి, కానీ ఓడిపోయాడు ఆయన వరలరామయ్య. ఎందుకని అంటే ఇక్కడ టోటల్ క్లబ్ కదా పార్లమెంట్ అంటే. అది నేను అనేది ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. రాజశేఖర రెడ్డి కదా అప్పుడు సీఎం ఉంది, ఎలా సాధ్యమైంది మరి చిత్తూరులో గెలవటం, తిరుపతిలో ఓడిపోవడం? కాబట్టి బేసిక్గా అది తెలియాలి, ఫండమెంటల్స్ తెలియాలి. రెండవది ఒకే డోర్ నెంబరు, వీటి గురించి అవగాహన ఉండాలి. ఎట్లా అంటే నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మేము ఉడా కాలనీలో జాయిన్ అయినప్పుడు పన్ను వేయాలంటే, ఇంటి పన్ను వేయాలంటే మాదేంటి అప్పుడు ఉడా కాలనీలో ఏమని ఇస్తారు, 1 2 3 4 అని ఇస్తారు డోర్ నెంబర్లు. ఇల్లు ఇంటికి ఫ్లాట్ నెంబర్లే కదా. ఇప్పుడు అప్పుడు ఏదో వాళ్ళు ఫ్లాట్లు అమ్మారు ఉడా వాళ్ళు, అవి బిల్డర్లు కొనుక్కుని అంటే మామూలు జనమే కొనుక్కున్న వాటిని వాళ్ళ దగ్గర బిల్డర్లు కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టించి అమ్మారు. అట్లా అమ్మిన వాటిలో 1 2 3 4 అని వస్తాయి ఫ్లాట్ నెంబర్ మీకు. అప్పుడు ఇప్పటికి కూడా మా సందులు మొదట్లో 1 నుంచి 24 దాకా ఈ రోడ్డు, 25 నుంచి 26 దాకా ఆ రోడ్డు అని ఉంటుంది, 1వ లైను 3వ లైను ఇట్లాగా. డోర్ నెంబర్ ఉండదు అక్కడ. అప్పుడు ఇది వేసేటప్పుడు దీంట్లో ఓటకు అప్లై చేసేటప్పుడు కానీ వీటిట్లో ఏముంటుందంటే ఆన్లైన్లో పెట్టేటప్పుడు డోర్ నెంబర్ మస్ట్ అంటారు. మరి డోర్ నెంబర్